టీశాట్ వీక్షకులకు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించినటువంటి డిస్కషన్లో భాగంగా మనం ఈరోజు ఈ సెషన్లో జియోగ్రఫీలోని క్లైమాటిక్ చేంజెస్ యూనిట్ 1లో ఉన్నటువంటి టాపిక్ ఇది. క్లైమాటిక్ చేంజెస్ అనే అంశానికి సంబంధించినటువంటి విషయాలని చర్చిద్దాం. ఇంతకుముందు సెషన్లో మనం గమనించినట్లుగా ఋతుపవనాలపై దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. 2013, 2014, 2015, 2017 యూపీఎస్సి మెయిన్స్లో దీనికి సంబంధించిన అంశాలు ఎల్నినో లానినో కేంద్రంగా తీసుకొని కోర్గా తీసుకొని సెంటర్ పాయింట్లో పెట్టి కొంచెం అటు ఇటుగా మార్చి ఇవ్వడం తప్ప వేరే ఏం జరగలేదు. అంత డైరెక్ట్గా ఉన్నటువంటి అంశం ఇది. కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనప్పుడు ఒకసారి అర్థమైతే మాత్రం ఇక ఇది మనల్ని విడిచిపెట్టదు. ఈ ఎల్నినో అంటే ఏమిటి, లానినో అంటే ఏమిటి, అసలు ఋతుపవనాలకి ఎల్నినోకి లానినోకి ఉన్న సంబంధం ఏమిటి, ఈ సంభవించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వాతావరణ మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి, గ్లోబల్గా క్లైమాటిక్ చేంజెస్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, ఇది భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థ మీద మరియు ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఇప్పుడు మనము సాధారణంగా ఋతుపవనాలను కనుక పరిశీలించినట్లయితే ఋతుపవనాలు అనేవి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉప ఆయనరేఖ అధిక పీడన మండలం నుంచి వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు, అవి ఉత్తరార్ధగోళంలోకి భూమధ్యరేఖను దాటి ప్రవేశించినప్పుడు అవి కొరియాలిస్ బల ప్రభావం వల్ల కుడివైపుకు వంగబడి నైరుతి ఋతుపవనాలుగా మనం వాటిని వ్యవహరిస్తున్నాం. అంటే మన ఋతుపవన వ్యవస్థకి మూలం ఎక్కడున్నది అంటే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం మీద ఉన్నది. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం మీద ఉందండి. దీన్ని పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఇది ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్టు, ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్టు ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్. దిస్ ఇస్ ఆల్సో సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. ఇది ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం. ఇది భూమధ్య రేఖ అల్పపీడన మండలం. సో ఇటువైపు నుంచి వచ్చే వ్యాపార పవనాలు ఈశాన్య వ్యాపార పవనాలు, ఇటువైపు నుంచి వచ్చేవి ఆగ్నేయ వ్యాపార పవనాలు. రెండు కలుస్తున్న ప్రాంతం వచ్చి దాన్ని ఐటీసీజెడ్ అంటాం, ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్ వ్యవహరిస్తున్నాం. అంతర ఆయన రేఖ అభిసరణ మండలం అని పిలుస్తున్నాం. బికాస్ ఆఫ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ ఆల్వేస్ ద కాన్వర్జెన్స్ మే నాట్ బి దేర్ at a single location. They are moving from equator towards North Pole, and again when the seasons change they retreat, and in the reverse direction they are going to meet in the southern hemisphere. సో ఈ విధంగా పీడన మండలాల్లో వచ్చేటటువంటి ఆ షఫలింగ్ ఏదైతే ఉందో సీజన్స్ని అనుసరించి, కాలాలను అనుసరించి, ఋతువులను అనుసరించి ఏ విధంగా మన పీడన మండలాలు ఉత్తర ధ్రువం వైపుకి దక్షిణ ధ్రువం వైపుకి చెలిస్తున్నాయో దానికి అనుగుణంగా ఐటీసీజెడ్ కూడా కదులుతుంది. సో ఈ రెండు కదిలే క్రమంలో ఎప్పుడూ కూడా ఈ అంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్ అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండక పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయం. ఏది మూవ్ అయినా మూవ్ కాకపోయినా అంటే దాన్ని పక్కన పెడితే మనకి వస్తున్నటువంటి ఋతుపవనాలు అనేవి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయంటే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉప ఆయన రేఖ అధిక పీడన మండలంలో ఉన్నటువంటి ఈ హై ప్రెజర్ బెల్ట్ ఎక్కడైతే ఉందో ఈ అధిక పీడన మండలం నుంచి ప్రయాణించే ఆగ్నేయ వ్యాపార పవనాలే మనకి ఋతుపవనాలు. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ ఫిగర్లో చూసినట్లయితే ఇది 0 degrees అండి ఈక్వేటరు.
ఇది 23.5 degrees సౌత్ లాటిట్యూడు, మకర రేఖ, 23.5 degrees దక్షిణ అక్షాంశము. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి మనకి ఋతుపవనాలు ప్రారంభమవుతున్నాయండి. అంటే ఈ ఆగ్నేయ వ్యాపారపవనాలు ఈ విధంగా ప్రయాణిస్తున్నాయి. ఈ విధంగా ప్రయాణించే ఆగ్నేయ వ్యాపారపవనాలు సాధారణ సంవత్సరంలో భూమధ్య రేఖను దాటి ఇలా వెళ్ళి మన భారత ఉపఖండాన్ని, దానికి ఇరువైపులా ఉన్నటువంటి భూభాగాలను కూడా స్పృశించి విస్తారమైనట్టు వర్షపాతాన్ని వస్తున్నాయి. అది మనకు తెలిసిన విషయం. సాధారణ సంవత్సరంలో ఇక్కడ ఎల్నినోకు సంబంధించినటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, ఈ దక్షిణ అమెరికా ఖండ భాగానికి సంబంధించినటువంటి పశ్చిమ తీర ప్రాంతంలో పెరు ఉందండి. ఈ పెరు తీరంలో సాధారణంగా ప్రతి సంవత్సరము ప్రతిరోజు అప్వెల్లింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్స్ అనేది ఒక ఫినామినా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెరు అనే ప్రాంతంలో ఈ దక్షిణార్ధగోళంలోని దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి ఒక సముద్ర ప్రవాహం వస్తుంది. అది శీతల ప్రవాహం. దాన్ని హంబోల్ట్ కరెంట్ అని అంటారు. హంబోల్ట్ అనే ఆయన దాన్ని 16వ శతాబ్దంలో కనిపెట్టాడు. ఈ హంబోల్ట్ కరెంట్నే పెరు కరెంట్ అని కూడా, పెరు ప్రవాహం కూడా వ్యవహరిస్తారు. ఈ హంబోల్ట్ ప్రవాహం అనేది శీతల ప్రవాహం. ఈ శీతల ప్రవాహము మనం మ్యాప్లో చూపించినట్టుగా ఈ పెరు అనే ప్రాంతానికి వచ్చి లోపల ఉన్నటువంటి శీతల సముద్ర జలాలని పైకి ఉపికేటట్లుగా చేస్తుంది ఇక్కడ. సో ఈ పైకి ఉపికే శీతల సముద్ర జలాలు ఏం చేస్తాయంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్ని 5 నుంచి 6 లేదా 7 degrees సెంటీగ్రేడ్ మేర తగ్గించేస్తాయి. అదొక అంశం. ఇలా తగ్గించే ఉష్ణోగ్రతలతో పాటు ఈ ఉబుకి వచ్చే జలాలు పైకి ఫోటో ప్లాంక్టన్ని కొన్ని మినరల్స్ని తీసుకుని వస్తాయి, విచ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అక్వాటిక్ లైఫ్ ఓవర్ దట్ రీజియన్. ప్రపంచంలో ఉన్నటువంటి ఫిషింగ్ జోన్స్లో చేపలు పట్టే మండలాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ప్రధానమైన మండలం ఈ పెరు తీరం. దీనికి కారణం ఏమిటంటే ఈ కోల్డ్ కరెంట్ ఏదైతే ఉందో శీతల ప్రవాహము, అది లోపల ఉన్నటువంటి మినరల్స్ని, ప్లాంక్టన్ని తీసుకురావడం వల్ల ఉపరితల జలాల్లో సముద్రపు చేపలు, చిన్న చేపలకు అవసరమైనటువంటి ఆహార లభ్యత అనేది అధికంగా ఉంటుంది. ఈ చిన్న చేపలు మరలా పెద్ద చేపలు ప్రేస్ కాబట్టి ఆ పెద్ద చేపలు వీటిని తిని ఇంకా పెద్ద చేపలుగా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ లభించేటువంటి చేపలు చాలా విరివిగా లభిస్తాయి. కాకపోతే ఆర్థికంగా అంత ప్రాముఖ్యం కాకపోయినప్పటికీ వీటిని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు ఈ చేపల్ని. సో ఇక్కడ స్పానిష్ పీపుల్ కొన్ని శతాబ్దాల క్రితము స్పెయిన్ నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడడం జరిగింది. ఈ స్పానిష్ పీపుల్ లోకల్ ఫిషర్మెన్ ఈ ప్రాంతంలో. సో వాళ్ళు ప్రతి 5 నుంచి 7 సంవత్సరాలకి ఒక ఫినామినాని గుర్తించడం జరిగింది, ఒక విషయాన్ని గుర్తించడం జరిగింది. సాధారణ సంవత్సరంలో పైకి వచ్చే జలాలు ఉంటే కొన్ని అసాధారణ సంవత్సరంలో, అబ్నార్మల్ ఇయర్స్లో పైకి వచ్చేటటువంటి అప్వెల్లింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో సీజ్ అయిపోతున్నాయి, స్టాప్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే స్టాప్ అయిపోతున్నాయో పైకి వచ్చే వాటర్స్, కోల్డ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు తీసుకువచ్చే ప్రోటీన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ప్లాంక్టన్ కానివ్వండి, చేపలకు అవసరమైన ఆహార లభ్యత కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఆ సంవత్సరం చేపల వేట పెద్దగా లాభదాయకంగా ఉండడం లేదు. సో ఇలా వస్తే దాన్ని వాళ్ళు లిటిల్ బాయ్ కేమ్ అనే విధంగా పిలుచుకునేవారు. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వర్షపాతంలో అధికంగా నమోదవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక శుష్క ప్రాంతం అంటే అసలు డ్రైయెస్ట్ డెజర్ట్స్లో ఇది డెజర్ట్. ఇది అటకామా ప్రాంతంలో డెజర్ట్. ఈక్విక్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇది దక్షిణ అమెరికాలో పెరు ప్రాంతంలో ఈక్విక్ అనే ప్లేసు సంవత్సర సగటు వర్షపాతం వచ్చి మీరు నమ్ముతారో లేదో 1.5 నుంచి 2 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం ఉంటుంది. 1 లీటర్ వాటర్ని బాటిల్లో కానీ లేదంటే ఒక వెజల్లో పాత్రలో పోసి పెడితే కొన్ని గంటల్లోనే అది ఆవిరైపోతాయి ఆ నీళ్ళు. అంత డ్రైయెస్ట్ ప్లేస్ ఇది. సో ఇలాంటి డ్రై ప్లేస్లో ఎప్పుడైతే అప్వెల్లింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్స్ ఆగిపోయినాయో ఆ సందర్భంలో ఈ ప్రాంతంలో అధికంగా వర్షపాతం సంభవిస్తుంది. సాధారణం కంటే అధిక వర్షపాతం సంభవిస్తుంది. దానివల్ల వాళ్ళు చాలా శుభప్రదంగా భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తాగడానికే నీళ్లు దొరికిన పరిస్థితి అక్కడ.
సో ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అబ్నార్మల్ కండిషన్స్ అనేవి ప్రివేల్ అవుతున్నాయి. కొన్ని అసాధారణ పరిస్థితుల్ని మనం గమనిస్తున్నాం. ఈ అసాధారణ పరిస్థితులనే సదరన్ ఆసిలేషన్ సైకిల్ అని వ్యవహరించడం జరిగింది. దాన్నే సాధారణంగా ఎల్ నినో అని వ్యవహరిస్తారు. సో ఈ ఎల్ నినో అనేది ఇప్పుడు మనమే చూసాం. కోల్డ్ అప్వెల్లింగ్ ఆఫ్ కోల్డ్ వాటర్స్ అనేది ఆగిపోతుంది. అంటే సముద్ర జలాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు సంభవిస్తున్నాయి అనేది మనకు అర్థమైంది. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, ఇక్కడ సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఉత్తరార్ధగోళంలో ఈ ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తున్నాయండి. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే, అవి వీచే క్రమంలో తమతో పాటు సముద్ర ప్రవాహాలను కూడా క్రియేట్ చేస్తాయి. ఇదొక సముద్ర ప్రవాహం. దీన్ని నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అంటారు. నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అని వ్యవహరిస్తారు. అలాగే ఈ ట్రేడ్ విండ్స్, దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ట్రేడ్ విండ్స్ ఏర్పరిచేటటువంటి ఈ కరెంట్ని ఏమంటామంటే సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అంటాం. దక్షిణ భూమధ్యరేఖ సముద్ర ప్రవాహం, పైన ఉన్నది ఉత్తర భూమధ్యరేఖ ప్రవాహం. ఇవి రెండు ఇలా ప్రయాణిస్తూ వెళ్ళి ఇక్కడ ఆఫ్రికా ఉంటుందండి. ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు భాగంలో ఢీకొని, ఖండపలకను ఢీకొని మరలా అవి వెనక్కి మళ్ళుతాయి. ఈ వెనక్కి మళ్ళే క్రమంలో ఈ విధంగా వెనక్కి మళ్ళితే దీన్ని కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ అంటాం. అంటే ప్రతిచర్య ఉన్నట్లు, ఈచ్ యాక్షన్కి ఆపోజిట్ యాక్షన్ ఉన్నట్టు ఈ కరెంట్స్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఇట్లా వెళ్తే దానికి ప్రతిచర్యగా కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా కవోష్ణ ప్రవాహాలు, అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ జలాల యొక్క ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. సో ఈ విధంగా సంభవిస్తూ ఉంటే ఇవి ఇలా మళ్ళీ రావడం, మళ్ళీ ఇలా తిరగడం జరుగుతుంది సాధారణ సంవత్సరంలో. సో సాధారణ సంవత్సరంలో రెండు అంశాలు మనం పరిశీలించినట్లయితే, ఒకటి పెరు కరెంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది, రెండవది ట్రేడ్ విండ్స్ కూడా యాక్టివ్గా ఉంటున్నాయి. వ్యాపార పవనాలు కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాయి. ఇక ఈ విధంగా జరిగే క్రమంలో ఏమవుతుందంటే, ఈ ప్రాంతంలో ఇలా వెళ్ళేటటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉబికినటువంటి చల్లని జలాలు ఏవైతే ఉన్నాయో, కోల్డ్ వాటర్స్ ఏమున్నాయో, ఇవి ఈ పెరు కోస్ట్ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ మనం దగ్గరగా వేసాం ఫిగర్లో. ఈ పెరు కోస్ట్ నుంచి ఈ ఆస్ట్రేలియా ప్రాంతానికి వచ్చేటప్పటికి అవి కూడా ట్రేడ్ విండ్స్ పరిధిలోకి లోబడి వాటి ద్వారా సౌత్ ఈక్వటోరియల్ కరెంటుగా ప్రవహించే దిశగా వస్తున్నాయి. ఇక్కడ ఈక్వటోరియల్ కరెంటుగా వచ్చే ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రాంతాన్ని చేరేసరికి ఈ చల్లని జలాలు కాస్త కవోష్ణ జలాలుగా మారుతున్నాయి. అంటే కోల్డ్ వాటర్స్ అన్నీ కూడా వామ్ వాటర్స్గా మారుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇండోనేషియా, ఇక్కడ సుమత్రా, బాలి ఈ దీవులు ఉన్నాయండి. ఇక్కడ మీరు అట్లాస్లో చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ జలాలు కవోష్ణ జలాలుగా మారి ఆవిరవడం ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా మేఘాలు ఏర్పడడం, ఈ మేఘాలు ఈశాన్య ఆస్ట్రేలియా, కొంత ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతము, తర్వాత సుమత్రా, బాలి ఈ ప్రాంతాల్లో, ఇండోనేషియాలో కొన్ని దీవుల్లోనూ వర్షపాతాన్ని ఇస్తాయి. ఈ వర్షపాతాన్ని ఇచ్చడం ద్వారా ఇక్కడ ఒక సెల్ క్రియేట్ అవుతుంది. వాకర్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ పైకి లేచినటువంటి వాయురాశులు వాకర్ సెల్తో మమేకమై ఆస్ట్రేలియా ప్రాంతంలో సంవహన ప్రవాహాల ద్వారా పైకి లేవబడినటువంటి అంటే తేమతో కూడినటువంటి వాయురాశులు కొంత ఎత్తుకు భాగాన్ని వర్షం ఇచ్చి, మిగిలినటువంటి వాయురాశులు మరలా అవి కిందకి దిగి వాకర్ సెల్ అనే ప్రవాహం ద్వారా మరలా ఈ సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ని చెప్తాయి. ఫలితంగా ఈ హై ప్రెషర్ అంటే మళ్ళీ వాయురాశులు చేరాయి కాబట్టి ఈ హై ప్రెషర్ బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బాగా దృఢమైనటువంటి
అధిక పీడన మండలం ఉంటుంది. సాధారణ సంవత్సరంలో జరిగేటువంటి విషయం ఇది. సో సాధారణ సంవత్సరంలో హంబోల్ట్ కరెంటు లేదా పైకి ఉబికి వచ్చే సముద్ర జలాలు యాక్టివ్గా ఉండడం. రెండవది ఆస్ట్రేలియా, ఉత్తర ఆస్ట్రేలియా, ఈశాన్య ఆస్ట్రేలియా ప్రాంతంలో ఒక మేఘావృతంతో కూడినటువంటి ఒక పూల్ ఏర్పడుతుంది. దీన్నే వెస్ట్రన్ పసిఫిక్ పూల్ అంటారు. ఈ వెస్టర్న్ పసిఫిక్ పూల్ అంటారు. ఈ వెస్టర్న్ పసిఫిక్ పూల్ వల్ల ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా ప్రాంతం, ఇండోనేషియా కొన్ని దీవులు, ఈ ప్రాంతంలో వర్షపాతం సంభవిస్తుంది. సాధారణంగా జరిగే పని. ఇక అబ్నార్మల్ ఇయర్లో ఏమవుతుందంటే దీన్నే ఎల్నినో ఇయర్ అంటున్నాం. ఎల్నినో ఈజ్ నథింగ్ బట్ ద టెంపరేచర్ అనామలీ బిట్వీన్ ద వెస్టర్న్ పసిఫిక్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ సర్ఫేస్ వాటర్స్. ఎల్నినో అంటే ఇది పెరు ప్రాంతంలో ఉన్నది ఈస్టర్న్ పసిఫిక్. ఈ ఆస్ట్రేలియాకి ఈ ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో, అంటే ఆస్ట్రేలియా దగ్గరగా ఉన్న ప్రాంతంలో దాన్ని వెస్టర్న్ పసిఫిక్ అంటున్నాం. ఇది ఒక 120 నుంచి 180 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్య ఉంటుంది. సో ఈ ప్రాంతంలో సంభవించేటువంటి సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలలో వస్తున్నటువంటి అసాధారణ విచరణమే, అసాధారణ విచలనాన్ని ఏమంటున్నామంటే ఎల్నినో పరిస్థితి అంటున్నాం. సో ఈ ఎల్నినో ఇయర్లో ఏమవుతుందంటే మళ్ళా 2 అంశాలు సంభవిస్తాయి. ఒకటి, కోల్డ్ పెరు కరెంట్ ఏదైతే ఉంటుందో అది అంతర్ధానం అయిపోతుంది, ఇప్పుడు ఉండడం లేదు. ఇంతకుముందు చూసాం, ఇది దక్షిణ అమెరికా అయితే ఈ ప్రాంతంలో ప్రవహించేటువంటి శీతల కోల్డ్ పెరు కరెంటు, పెరు ప్రవాహం ఏదైతే ఉందో కరెంటు, అది అంతర్ధానం అయిపోతుంది. ఇది ఉండడం లేదు ఇప్పుడు. ఇంతకుముందు చూసాం, ఇటువైపు నార్త్ ఈక్వటోరియల్ కరెంటు, ఇటువైపు సౌత్ ఈక్వటోరియల్ కరెంటు ప్రవహించి ఆఫ్రికా దగ్గరకు చేరినటువంటి ఈ 2 కరెంట్స్ ప్రవాహాలు 2 మళ్ళీ కలిసి, ఓకేనా, కలిసి ఇది కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్గా ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం. కౌంటర్ ఈక్వటోరియల్ కరెంటు ప్రతి భూమధ్యరేఖ ప్రవాహం, ప్రతి భూమధ్యరేఖ ప్రవాహంగా ప్రయాణిస్తుంది అని చెప్పాం. ఈ ప్రతి భూమధ్యరేఖ ప్రవాహంగా ప్రయాణించే ఈ ఖగోష్ణ జలరాశి ఏమవుతుందంటే ఇంతకుముందు మరలా ఇలా 2 భాగాలుగా విభజించబడేది ఇప్పుడు నేరుగా వచ్చి పెరు తీరానికి చేరుతుంది. పెరు తీరానికి చేరుతుంది అంటే సముద్రంలో ఆడ శీతల జలాలు ఉబుకుతున్న ప్రాంతంలో ఇప్పుడు ఉష్ణ జలాలు వచ్చి చేరాయి. అంటే పరిస్థితి రివర్స్ అయింది. నార్మల్ ఇయర్కి అబ్నార్మల్ ఇయర్కి, సాధారణ సంవత్సరానికి అసాధారణ సంవత్సరానికి పరిస్థితి విలోమమైంది. ఎప్పుడైతే ఇక్కడ పరిస్థితి విలోమమైందో ఈ ప్రాంతంలో ప్లాంక్టను, మినరల్స్ అవన్నీ కూడా తక్కువ ఉండడం వల్ల చేపలకి అవసరమైన ఆహార లభ్యత తగ్గిపోతుంది. ఇంతకుముందు సాధారణ సంవత్సరంలో మనం కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ సముద్ర జలాల ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరిగా మారడం అనేది తక్కువ, చాలా తక్కువ. ఎప్పుడైతే శీతల జల ప్రాంతంలో ఖగోష్ణ జలాలు చేరాయో నీరు ఆవిరిగా మారడం స్టార్ట్ అయింది, వాటర్ వేపర్గా మారడం స్టార్ట్ అయింది. సో ఈ వాటర్ వేపర్గా మారితే ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం సంభవించడం ప్రారంభించింది. ఇదంతా కూడా ప్రిసిపిటేషన్ జరుగుతుంది. పెరు తీర ప్రాంతము, దక్షిణ వెనిజులా ప్రాంతము, కానీ దానికి తూర్పున ఉన్నటువంటి అమెజాన్ ప్రాంతం, ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించడం ప్రారంభించాయి. దీనికి పైన ఉన్నటువంటి మెక్సికో తీరము, మెక్సికో ప్రాంతము, దానికి ఎగువన ఉన్నటువంటి ఉత్తర అమెరికాలోని దక్షిణ ప్రాంతము, ఈ ప్రాంతాలంతా కూడా అసాధారణ సంవత్సరాల్లో వర్షపాతాన్ని నమోదు చేసుకుంటున్నాయి. అంతకుముందు వర్షపాతం లేనటువంటి సందర్భంలో ఇప్పుడు వర్షపాతం వస్తుంది. అంటే వాళ్ళకి వరదలు వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. దీనికి ముందు ఇంకొక విషయం గమనించాం మనం. ఆస్ట్రేలియా దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వెస్టర్న్ పసిఫిక్ పూల్ అనేది ఏర్పడుతుందని చెప్పాం. వెస్టర్న్ పసిఫిక్ పూల్ అంటే పెరు తీరం నుంచి తీసుకురాబడినటువంటి సముద్ర జలాలు ఆ ప్రాంతంలో నీరు ఖగోష్ణ జలాలుగా మారి ఆవిరయ్యి ఆ ప్రాంతంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వర్షపాతం ఇచ్చి దాని ద్వారా పైకి లేచిన వాయురాశులు మళ్ళీ వాకర్ సెల్ ద్వారా వచ్చి
హై ప్రెజర్ బెల్ట్స్లో చేరడం చూసాం. ఫలితంగా దక్షిణార్ధగోళంలో ఉన్న హై ప్రెజర్ బెల్ట్ బాగా స్ట్రాంగ్ అయ్యేది, ఆగ్నేయ వ్యాపారపనాలు చురుగ్గా ప్రయాణించేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి రివర్స్ అయిపోయింది. అంటే ఈ దక్షిణార్ధగోళంలో సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తున్నాయో ఆ ప్రాంతంలో ఇంతకు ముందున్నంత అధిక పీడనం ఉండడం లేదు. ఈ ఆఫ్రికా తీరంలో ఏమవుతుందంటే వెస్టర్న్ పసిఫిక్ పూల్ లేకపోవడం వల్ల ఇక్కడ మాస్కరిన్ హై అని ఉంటుంది. మడగాస్కర్కి కొంచెం తూర్పున ఉంటుంది. దీన్ని మాస్కరిన్ హై ప్రెజర్ బెల్ట్ అంటాం. మాస్కరిన్ హై అనేది భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థ బాగా శీఘ్రగతిన నడవడంలో, త్వరితంగా అభివృద్ధి చెంది మంచి ఫాస్ట్గా వెళ్ళడం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఈ మాస్కరిన్ హై ప్రెజర్ బెల్ట్ వద్ద ఏమవుతుందంటే పీడనంలో తగ్గుదల సంభవిస్తుంది. అంటే అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది. సో ఈ అల్పపీడన వ్యవస్థ వల్ల పీడన వ్యత్యాసం తగ్గి, అంటే భారత భూభాగంలో ఉన్నటువంటి అల్పపీడన ద్రోణికి ఈ హిందూ మహాసముద్రంలో, దక్షిణార్ధగోళంలో, అరేబియా మరి ఆఫ్రికా ఖండానికి మడగాస్కర్ తీరంలో ఉన్నటువంటి మాస్కరిన్ హై ప్రెజర్కి మధ్య ఉన్న పీడన వ్యత్యాసాలు తగ్గుదల సంభవించి ఇంతకుముందు ప్రయాణించినట్లుగా ఈ ఋతుపవనాలు అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు ప్రయాణించడం లేదు. సో పీడన వ్యత్యాసం అనేది పెరిగింది. అంటే పీడనలో వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు ఒక 20 మిల్లీ బార్స్ ఉంటే ఇప్పుడు 15 మిల్లీ బార్స్కు అంటే తగ్గింది. పెరగడం కాదు, తగ్గడం ఇది. సో ఈ విధంగా పీడన వ్యత్యాసం తగ్గడం వల్ల ఆగ్నేయ వ్యాపార పవనాలు ఇంతకుముందు ప్రయాణించినట్లుగా చురుకుగా ప్రయాణించలేక నెమ్మదిగా వెళ్తున్నాయి. ఎప్పుడైతే నెమ్మదిగా వెళ్తున్నాయో అవి తమతో పాటు ఇక్కడ హిందూ మహాసముద్రం నుంచి తీసుకెళ్లేటటువంటి నీటి ఆవిరి పరిమాణం కూడా తగ్గిపోతుంది. వాయురాశుల వేగం తగ్గింది, నీటి ఆవిరి పరిమాణం తగ్గింది. కాబట్టి తప్పనిసరిగా మనకి లభించేటటువంటి అవపాత విలువల్లో అంటే వర్షపాత విలువల్లో కూడా మనకి క్షీణత అనేది సంభవిస్తుంది. ఫలితంగా భారతదేశంలో వర్షపాతంలో విచలనం సంభవిస్తుంది. అంటే రుణాత్మక విచలనం అంటే తగ్గుదల సంభవిస్తుంది. ఫలితంగా కొన్ని సందర్భాలలో భారతదేశం కొన్ని కరువు కాటకాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీన్నే సదరన్ ఆసిలేషన్ సైకిల్ అంటున్నాం. దీన్ని ఎల్నినో సైకిల్ అని కూడా అంటున్నాం. ఓకే, సో వీటితో పాటుగా మరొక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఎల్నినో వల్ల ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ యొక్క స్పీడ్ వేగం తగ్గిందో ఒక సెలెస్టియల్ బాడీ అనేది ఎర్త్ అనేది రొటేట్ అయినప్పుడు దాని ద్వారా ఉద్భవించినటువంటి పవన వ్యవస్థలు ఉన్నాయి, మనం చూసాం. మెకానికల్లీ ఇండ్యూస్డ్ ప్రెజర్ బెల్ట్స్ నుంచి వచ్చేటటువంటి పవన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎర్త్ ఇలా తిరిగితే నాకు ఆపోజిట్లో తిరుగుతూ ఉంటాయి. అవి అంటే చర్యకు ప్రతిచర్య మాదిరి. సో ఎప్పుడైతే భూమి ఇలా తిరిగే క్రమంలో ఇటువైపు ప్రయాణించేటటువంటి పవన వ్యవస్థ యొక్క వేగం తగ్గిందో ఇప్పుడు దీనికి అనుగుణంగా రొటేషనల్ స్పీడ్, భ్రమణ కాలము లేదా భ్రమణంలో ఉన్నట్టు వేగాన్ని, స్పీడ్ని భూమి కూడా తగ్గించుకోవాలి. స్పీడ్ తగ్గితే భ్రమణ కాలము పెరుగుతుంది. సో భ్రమణ కాలం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొరియాలిస్ ఫోర్సెస్ వీటిలో వచ్చేటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. సో ఇవన్నీ కూడా కొన్ని అసాధారణ పరిస్థితులకి దారితీస్తాయి. ఎల్నినో ఇయర్ సంభవించినప్పుడు భూమి యొక్క భ్రమణ వేగంలో కూడా మార్పు సంభవించడం, తద్వారా ఒక రోజులో కాల పరిమితి 1 నానో సెకండ్ 2 నానో సెకండ్లో పెరగడం అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే ఎల్నినో అనగానేమి, ఎల్నినో సంభవించడానికి గల కారణాలు ఏమిటి, దాని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం గమనించాలి. మనం ఎల్నినో అంటే ఏదో చూసాం, సాధారణ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో గమనించాం. ఎల్నినో ఇయర్ అంటే అబ్నార్మల్ ఇయర్ లేదా అసాధారణ సంవత్సరం, దాన్ని ఎల్నినో ఇయర్ అంటున్నాం. దానిలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో గమనించాం. ఫలితంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించాం. సో ఎల్నినో సంవత్సరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఋతుపవన ప్రభావం యొక్క విస్తరణ తగ్గడంతో పాటు, అంటే దాని యొక్క తీవ్రత తగ్గడంతో పాటు దాని ద్వారా సంభవించే వర్షపాతంలో కూడా లోటు సంభవిస్తుంది. అదేవిధంగా
మనకి పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్రికా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కెన్యా, సోమాలియా, ఇథియోపియా ఓకేనా, ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతంలో తగ్గుదల సంభవిస్తుంది. ఉదాహరణకి 2015లో సంభవించినటువంటి 2014 అనుకుంటా అండి. 14లో 15 సంభవించింది. 2015లో సంభవించినటువంటి ఈ ఎల్ నినో అనేది ఏం చేసిందంటే కెన్యాలో వర్షపాతంలో తగ్గుదల సంభవించింది. కెన్యా ఈజ్ ద 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే వర్షపాతంలో తగ్గుదల సంభవించిందో, ఉత్పత్తి తగ్గిపోయిందో, తరువాత క్రమంలో అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి చైనా, ఇండియా, ఈ శ్రీలంక ఈ ప్రాంతాల్లో తేయాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక డాలర్కి 1 కిలో వస్తుంది. $1కి 3 కిలోలు వచ్చేటటువంటి తేయాకు ఆ సంవత్సరము డాలర్కి 1 కిలో మాత్రమే సంభవించింది. అంటే కొనుక్కోగలిగింది. అంత రేటు పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఆర్థికంగా కొన్ని ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలు భౌగోళికంగా అలాగే ఆవరణ వ్యవస్థల పరంగా కూడా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు. లానినో అనేది దీనికి కేవలం వ్యతిరేకమైనటువంటి చర్య. లానినో సంవత్సరంలో పెరు తీరంలో సముద్ర శీతల జలాల ఉపకడం లేదా పైకి రావడం అనే ప్రక్రియ కొంచెం మరింత ఎక్కువ అవుతుంది, వేగవంతం అవుతుంది. ఎప్పుడైతే సముద్ర జలాలు వేగవంతంగా పైకి వస్తున్నాయో ఈ ప్రాంతంలో ఇప్పుడు టెంపరేచర్స్ ఇంకా పడిపోతాయండి. అధికంగా సముద్ర జలాలు శీతల జలాలు పైకి రావడం వల్ల టెంపరేచర్స్ ఇంకా పడిపోయి పీడనం పెరుగుతుంది. సో ఇప్పుడు పీడనం పెరిగినప్పుడు ఈ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి అధిక పీడన వ్యవస్థకి, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఋతుపవనాలకు అవసరమైనటువంటి ఏర్పడే అల్పపీడన వ్యవస్థకి, అంటే ఖండభాగంలో ఉన్న అల్పపీడన వ్యవస్థకి మధ్య పీడన ప్రణవత అంటే ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఇంకొంచెం పెరగడం వల్ల ఆగ్నేయ వ్యాపారపవనాలు మరింత చురుకుగా ప్రయాణించి మరింత ఎక్కువగా నీటి ఆవిరిని, సముద్ర జలాల నుంచి వచ్చే నీటి ఆవిరి తమతో పాటు తీసుకెళ్ళి అధికంగా అక్కడ నిక్షేపించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో వర్షపాతంలో పెరుగుదల అనేది సంభవిస్తుంది. సో ఎల్ నినో అనేది వర్షపాతంలో తగ్గుదలకి కారణమైతే, లానినో అనేది వర్షపాతంలో హెచ్చుదలకు అంటే ఇంక్రీజ్ రెయిన్ఫాల్కి కారణమవుతుంది. ఇదే అంశాన్ని సివిల్స్లో మనకి అనేక సందర్భాలలో అడగడం జరిగింది. 2015 సంవత్సరంలో కనుక గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమాటిక్ హ్యాపెనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ద ఎల్ నినో ఎఫెక్ట్. ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సంభవించేటటువంటి అసాధారణ వాతావరణ మార్పులు అనేవి ఎల్ నినో ద్వారా సంభవిస్తున్నాయి, సమర్థించండి లేదా వివరించండి అన్నాడు 2015 సంవత్సరంలో. తరువాత 2014లో ఇదే ప్రశ్నని మాన్సూన్స్తో ముడిపెట్టి అడగడం జరిగింది. హౌ ఫార్ డూ యూ అగ్రీ దట్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండియన్ మాన్సూన్స్ హ్యాస్ బీన్ చేంజింగ్ డ్యూ టు హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అన్నాడు. భారతదేశంలో భౌగోళిక స్వరూపాలు కొన్నింటిని మానవులు ఆక్రమిస్తున్నారు. పశ్చిమ కనుమలు కానివ్వండి, తూర్పు కనుమలు కానివ్వండి, కొన్ని కొండ ప్రాంతాలని, హిమాలయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నివాసాల కోసం లేకపోతే టూరిజం అని అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులని ఈ విధంగా కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఇది పెరుగుతూనే ఉంది. దీనివల్ల ఋతుపవనాలు అనేవి మారుతున్నాయా, అసాధారణ స్థితిలో మారుతున్నాయా అని అడగడం జరిగింది. ఇది కూడా ఇండైరెక్ట్గా ఎల్ నినోని దృష్టిలో పెట్టుకుని అడిగినటువంటి ప్రశ్ననే. ల్యాండ్స్కేప్స్ని హ్యూమనైజింగ్ చేయడం వల్ల, అంటే జనావాసాలకు మార్చడం వల్ల వచ్చేటువంటి మార్పులు అనేవి లోకల్ ఫినామినా. అదే ఎల్ నినో అనేది గ్లోబల్ ఫినామినా. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది దీని యొక్క ప్రత్యేకత, దీని యొక్క ప్రాముఖ్యత. సో అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.